మొన్న 13వ తేదీన ఎన్నికల సంగ్రామం అయిపోయిన తర్వాత ఇంకా 4వ తేదీ కౌంటింగ్ మొదలయ్యేటటువంటి నేపథ్యంలో నాయకుల యొక్క స్వరాల్లో వచ్చేటటువంటి మార్పులు, భవిష్యత్తును ఊహిస్తూ పెద్ద నాయకులు వారి యొక్క కేడర్ చేత మాట్లాడించేటటువంటి మాటలు కొన్ని ఆశ్చర్యాన్ని రేకెత్తించేటట్టుగాను, భవిష్యత్తుని మన కళ్ళ ముందు కనిపించేటట్లుగాను ఉన్నాయంటే ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. దానిలో జరిగినటువంటి ఒక సంఘటన అవడానికి మామూలు స్థాయి నాయకుడైనా బట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీగా లెజిస్లేటివ్ కౌన్సిల్లో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు పట్ల వీరావేశాన్ని, వీరాభిమానాన్ని చూపించేటటువంటి వ్యక్తుల్లో ప్రప్రథమంగా ఉండేటటువంటి వ్యక్తి శ్రీ బుద్ధా వెంకన్న. వారు విజయవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ రాజకీయాల్ని శాసిస్తూ రాజకీయాల్లో కేశినేని నానిని వ్యతిరేకించినటువంటి వ్యక్తి. బోండా ఉమతోనూ అక్కడ ఉన్నటువంటి తదితర నాయకులతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ టికెట్ నాకే ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసినటువంటి వ్యక్తి. బట్ చంద్రబాబు నాయుడు ఇవ్వకపోయినా కూడా నా జీవితకాలం చంద్రబాబు నాయుడికే సేవ చేసుకుంటానని కూడా చెప్పి డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో చాలా ఎఫిషియెంట్గా, చాలా వోకల్గా మాట్లాడేటటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో బుద్ధా వెంకన్న ఒకరు. ఆ బుద్ధా వెంకన్న మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడుతూ రేపు రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ పగ్గాల్ని 3400 కిలోమీటర్లు నడిచినటువంటి నారా లోకేష్ గారికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాడు. అంటే దాని ప్రకారం చంద్రబాబు నాయుడు వారి యొక్క అవసరం అనేటటువంటిది ప్రస్తుత తరుణంలో చాలా తక్కువగా ఉంది. సో పార్టీని ఏకం చేసి నడిపించగలిగినటువంటి వ్యక్తి నారా లోకేష్ నాయుడు మాత్రమే అనేటటువంటి మాట, ఇది కేవలం బుద్ధా వెంకన్న గారి నోట్లోంచో కడుపులోంచో వచ్చిందా, లేదా పెద్దల ఆశీస్సులతో మాత్రమే ఆ చిలక పలుకులన్నీ బయటకు వచ్చినాయా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. సో ఏదైనా సరే ఒక వ్యక్తి కోరుకోవటం కానీ లేదా ఒక వ్యక్తి ఆర్గ్యూ చేయటం కానీ పక్కన పెట్టి రాబోయేటటువంటి అంశాలన్నింటినీ కూడా ముందుగానే వాటిని రోల్ చేస్తూ తర్వాత రోజు వాటిని పేపర్లో వచ్చేటట్టుగా చూసుకుని వాటి మీదనే చర్చ జరిగేటట్టు చూడటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టినటువంటి విద్య. సో ఆ రూపంలోనే బుద్ధా వెంకన్న గారిని ఉపయోగించారు అనేటటువంటి దాంట్లో ఎక్కడా కూడా సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోయిందా? ఒకవేళ కనుక రేపొద్దున్న బుద్ధా వెంకన్న గారు ఊహిస్తున్నట్లుగా, లేదా కూటమి అభ్యర్థులు ఊహిస్తున్నట్లుగా, లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక పూర్వపు సెఫాలజిస్ట్ ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి వైసీపీ ప్రభుత్వం 55%తో రాబోతోంది అని ఇవన్నీ చెప్పిన తర్వాత ఆలోచించినటువంటి ఆలోచనలా అని కనుక మనం చూస్తే ఇవన్నీ వాటికి స్పష్టమైనట్టు రూపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు కనుక ఓడిపోతే ఇంకా పార్టీ పగ్గాలని నడిపించడం అనేటటువంటిది చంద్రబాబు నాయుడుకు సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన 75 సంవత్సరాల వయసు దాటుతాడు. ఇక మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చే నాటికి 80 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉంటాడు. సో 80 సంవత్సరాల వయసు ఉండేటటువంటి ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్, అంటే 2019లో ఆయనకున్నటువంటి ఆలోచనలు ప్రజలు మెచ్చలేదు. 2024 సంవత్సరంలో వారి యొక్క స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి వారికి ఓటమిని కొని తెచ్చేటట్లుగా ఉన్నాయి. సో 2029 సంవత్సరంలో మరొకసారి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి సిద్ధంగా లేనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ నారా లోకేష్ పేరుని ఏమైనా ముందుకు పట్టుకొస్తున్నాయా? నారా లోకేష్ని పేరుని తీసుకురావటమే కాకుండా అనవసరమైనటువంటి వివాదాల్లో జూనియర్ ఎన్టీఆర్ని కూడా లాగారు. వారు మాట్లాడినటువంటి మాటల్లో కనుక చెప్తే జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు అనేటటువంటి మాట స్పష్టంగా చెప్పారు. మనకు కూడా వాటి ఇండికేషన్స్ తెలుస్తూనే ఉన్నాయి. మొన్న ఎన్టీ రామారావు గారి జయంతి కార్యక్రమం ఏదైతే మొన్న జరిగిందో ఆ సందర్భంలో హైదరాబాదులోని వారి యొక్క సమాధి దగ్గరికి ఒక బ్యానర్ ఉన్నది, జూనియర్ ఎన్టీఆర్ అనేటటువంటి ఆ బ్యానర్ని తట్టుకోలేనటువంటి బాలకృష్ణ కనుసైగలతో దాన్ని ఇమీడియట్గా రిమూవ్ చేయించారు. రిమూవ్ చేయటమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ డౌన్ డౌన్ అనేటటువంటి స్లోగన్స్ని కొట్టించారు. సో ఈ రకమైనటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు ఓడిపోయే మాట అయితే పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వాలని డిమాండ్ వస్తుంది అనేటటువంటి అనుమానం ప్రబలినటువంటి దశలో లోకేష్ గారి పేరు పట్టుకొచ్చినారు. పట్టుకురావటమే కాకుండా
ఎప్పుడెప్పుడైతే నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అవమానించినారో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కాలేదు. చంద్రబాబు నాయుడిని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి రిమాండ్ ఖైదీగా పెట్టినప్పుడు ఆ అరెస్టును ఖండించలేదు. ఆ అరెస్టుకి వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసన ప్రదర్శనలో కూడా పాల్గొనలేదు. అదే రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలకి కూడా దూరంగా ఉంటున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అనేటటువంటి మాట ఈ పరిస్థితుల్లో ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇంకా ఎన్నికల యొక్క ఫలితాలు రాలేదు. చంద్రబాబు నాయుడు గెలుస్తాడా లేదా అనేటటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి రూపెక్కడ రాలేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పొజిషన్ని లోకేష్కి ఇవ్వాలి, అది జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వడానికి వీల్లేదు అనేటటువంటి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయపరమైనటువంటి వారి జీవితం అంకం ఆ చరమాంకమే కాకుండా అయిపోయినట్టే లెక్క. అది ఎప్పుడవుతుంది అనేటటువంటి దాని మీద నేను సందిగ్ధం. ఒకవేళ గెలిస్తే మరొక 5 సంవత్సరాలు, లేకపోతే వారికి ఉండేటటువంటి ఏ రకమైన ఆలోచనలతో ప్రజలకు అది ఉపయోగకరంగా లేవు అనేటటువంటిది ప్రజలు నమ్మినటువంటి సందర్భాలు. సో ఈ మూమెంట్లో జూనియర్ ఎన్టీఆర్కి పార్టీ పగ్గాలు ఇవ్వడానికి పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో డిస్కస్ చేయకుండా ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి డిమాండ్కి ఏ రకమైనటువంటి ఆ షేప్ ఇవ్వకుండా బుద్ధా వెంకన్న చేత మాట్లాడించారు అనేటటువంటిది చాలా సుస్పష్టం. ఇవాళ బుద్ధా వెంకన్న అయిన తర్వాత రేపొద్దున బహుశా బోండా ఓం మాట్లాడబోతాడు. బోండా ఓం అయిన తర్వాత మరికొంతమంది ఆ లెక్కలో ఫాలో కాబోతుంటారు. సో వీరందరూ కూడా లోకేష్ నాయుడికి మళ్ళీ పార్టీ పగ్గాలు అప్పజెప్పాలి, అంతే తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర ఉండటానికి లేదు అనేటటువంటి ఆలోచన బహుశా చంద్రబాబు నాయుడికే కలుగుండొచ్చు. ఇవన్నీ కూడా ఈ ఆలోచనల రూపంతో వచ్చినటువంటి దాన్ని రాబోయేటటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం. అందుకని తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం, వైసీపీ పార్టీ రావడం ఖాయం అనేటటువంటిది వారి యొక్క ఆలోచనలు ప్రబలంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి వాటి మీద ఈ రకమైనటువంటి ముందుగా జరిగేటటువంటి చర్చలే అనేటటువంటి తప్పనిసరిగా సుస్పష్టమవుతోంది. ఏమైనప్పటికీ ఇంకొక 10 రోజుల్లో తెలుగుదేశం పార్టీ భవితవ్యం, చంద్రబాబు నాయుడు భవితవ్యం, అదే రకంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు చేసేటటువంటి డిమాండ్స్ ఇవన్నీ కూడా ఇంకొక 10 రోజుల్లో సుస్పష్టమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం.